హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై వి ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీ అందరి కోసం వాట్సాప్ సంబంధించిన కొన్ని ట్రిక్స్ మీకు చూపించబోతున్నాను. అంతకంటే ముందు మీరు ఒక చిన్న పని చేయాల్సి ఉంటుంది. అదేంటంటే, ఇప్పటి వరకు మా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అది ఎలా అంటారా, మీరు చూస్తున్న ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఆప్షన్ని క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయడం వలన నేను అందించే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పుడైనా ఎక్కడైనా మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా మీరు పొందవచ్చు. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్తే, ఫస్ట్ ట్రిక్ వచ్చేసి, మనం ఎవరికైనా కొత్త నెంబర్కి వాట్సాప్ చేయాలి అనుకున్నట్లయితే మనం రెగ్యులర్గా చేసేది ఏంటి అంటే, వాళ్ళ నెంబర్ని మన మొబైల్లో సేవ్ చేసుకొని ఆ నెంబర్ వాట్సాప్లో అప్డేట్ అయిన తర్వాత వాళ్ళతో వాట్సాప్ చాటింగ్ చేస్తాం. అలా కాకుండా వాళ్ళ నెంబర్ని మన మొబైల్లో సేవ్ చేయకుండానే డైరెక్ట్గా వాట్సాప్లో ఎలా చాట్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా మన వాట్సాప్ గ్రూప్ కానీ లేదంటే మన ఫ్రెండ్స్ ఎవరైనా కాంటాక్ట్ ఓపెన్ చేసి ఇక్కడ ఈ చాట్లో స్మాల్ లెటర్స్లో WA.ME/ తర్వాత కంట్రీ కోడ్ 91 టైప్ చేసి ఇక్కడ మనం ఎవరితో అయితే వాట్సాప్ చాటింగ్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ మొబైల్ నెంబర్ ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత సెండ్ చేయండి. సెండ్ చేయగానే ఈ నెంబర్ అనేది ఒక లింక్ లాగా అప్డేట్ అవుతుంది. ఈ లింక్ని మనం ఇలా క్లిక్ చేయగానే డైరెక్ట్గా వాళ్ళ మొబైల్ నెంబర్తో ఉన్న వాట్సాప్ చాట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈజీగా మనం ఈ విధంగా వాళ్ళ మొబైల్ నెంబర్ మన మొబైల్లో సేవ్ చేసుకోకుండానే డైరెక్ట్గా చాటింగ్ చేసుకోవచ్చు. సెకండ్ ట్రిక్ వచ్చేసి, మనం ఏదైనా వాట్సాప్ గ్రూప్లో ఒక వ్యక్తితోనే వాట్సాప్ గ్రూప్లోనే చాట్ చేయాలనుకున్నట్లయితే, సపోజ్ ఏదైనా ఒక వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేసుకోండి. ఈ టైప్ మెసేజ్లో @ అని టైప్ చేయగానే మనకి వాట్సాప్ గ్రూప్లో ఉన్న కాంటాక్ట్ లిస్ట్ అంతా కూడా ఓపెన్ అవుతుంది. మనం ఎవరితో అయితే చాట్ చేయాలనుకుంటున్నామో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని హాయ్ అని ఈ విధంగా చాటింగ్ చేయొచ్చు. గ్రూప్లో ఉన్న మిగతా వాళ్ళకు ఎటువంటి డిస్టర్బ్ లేకుండా డైరెక్ట్గా మనం వీళ్ళతోటి మాత్రమే చాటింగ్ చేసుకోవచ్చు గ్రూప్లోనే. ఇక మూడో ట్రిక్ వచ్చేసి, మనం ఎవరికైనా వాట్సాప్ ద్వారా ఫొటోస్ పంపినట్లయితే ఆ ఫోటోకి సంబంధించిన రెజల్యూషన్ కానీ క్వాలిటీ కానీ తగ్గిపోతుంది. సో ఆ ఫోటోకి సంబంధించిన రెజల్యూషన్ క్వాలిటీ తగ్గకుండా ఎలా పంపించాలి అన్నట్లయితే, ఇక్కడ ఈ అటాచ్మెంట్ని క్లిక్ చేసి మనం రెగ్యులర్గా ఏదైనా ఫోటో పంపించాలనుకుంటే ఇక్కడ గ్యాలరీని సెలెక్ట్ చేస్తాం. అలా కాకుండా ఈ డాక్యుమెంట్ని సెలెక్ట్ చేసి మనం ఏదైతే ఫోటో అయితే పంపించాలనుకుంటున్నామో ఆ ఫోటోని సెలెక్ట్ చేసి సెండ్ అని క్లిక్ చేయండి. ఈ విధంగా డాక్యుమెంట్ రూపంగా ఆ ఫోటో అనేది వాళ్ళకి సెండ్ అవుతుంది. ఇలా పంపించడం వల్ల ఎటువంటి క్వాలిటీ కానీ రెజల్యూషన్ కానీ తగ్గదు. సో ఇదండి కొన్ని ఇంపార్టెంట్ మీకు ఉపయోగకరమైన వాట్సాప్ ట్రిక్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటివరకు మా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.